ఆగస్టు నెల 16వ తారీఖు వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలని చెప్పి అందరు నన్ను అడుగుతున్నారు. సింపుల్గా వరలక్ష్మి వ్రతం బుక్ తెచ్చుకోండి. ఆ బుక్లో విధానం అంతా క్లియర్గా ఉంటుంది. ఆ బుక్లో ఉన్నదాని ప్రకారం అమ్మవారికి కలశం పెట్టుకొని, దేవుడు పటం పెట్టుకొని, షోడశోపచార పూజ చేసుకొని, అమ్మవారి కథ చదివి, ప్రసాదాలు యథాశక్తి ఇన్ని చేయాలి, అన్ని చేయాలి, 5 రకాలు, 7 రకాలు, 9 రకాలు, 11 రకాలు అని ఎక్కడా లేదు. మీ యథాశక్తి మీకు తోచిన రీతిలో ప్రసాదాలు. ఎందుకంటే మన ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. 10-15 రకాల ప్రసాదాలు చేయాలంటే మనకు స్తోమత ఉండాలి కదా. భగవంతుడికి కావాల్సింది నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి, మనకి యథాశక్తిగా. అలాగే అందరూ అడుగుతున్నారు, బంగారు కాసు వేయాలంట పంతులు గారు, అదంట ఇదంట అని. అది కూడా యథాశక్తి, అది వెయ్యాలి అని మ్యాండేటరీ ఎక్కడా లేదు. అమ్మవారి రూపు పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేసుకొని, ఆ పుస్తకంలో ఉంటుంది విధానం అంతా కూడా చాలా క్లియర్గా, సింపుల్గా. అలా అమ్మవారికి అభిషేకం చేసుకొని షోడశోపచార